తెలంగాణ ప్రభుత్వం ఈ జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాంతీయ సినిమా అవార్డులు ఏంటంటే నంది అవార్డులు. ఈ రెండింటి మధ్య మౌలికమైన పోలికలు తేడాలేంటో చూద్దాం. నంది అవార్డులు 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించగా 2011లో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా ప్రకటించారు. ఆ తదనంతరం నవ్యాంధ్రప్రదేశ్ అవార్డులను కొనసాగిస్తూ ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత సింహ అనే అవార్డు ప్రకటిస్తామన్నప్పటికీ ప్రకటించలేదు. దాంతో మళ్ళీ ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరి 31న గద్దర్ అవార్డులను ఏర్పాటు చేసింది. తొలిసారిగా 2025లో ప్రకటించారు. ఈ 2025లో ప్రకటించిన అవార్డులు 2012 నుంచి 2023 సంవత్సరానికి చెందినవి. నంది అవార్డు ప్రతిమను సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయం నుంచి గ్రహించగా గద్దర్ అవార్డులని గద్దర్ ఆర్ గుమ్మడి విఠలరావు అనే తెలంగాణ జానపద కళాకారుడి నుంచి తీసుకున్నారు. నంది అవార్డు ప్రతిమను ఐలా ఆచార్య అనే వ్యక్తి రూపొందించగా గద్దర్ అవార్డుల యొక్క మెమెంటోను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా రూపొందించినాయి. గద్దర్ అవార్డులలో ఒక వ్యక్తి డప్పును పిడికిలితో ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. ఈ చేయికి ఒక ఫిల్మ్ రోల్ చుట్టుకున్నట్టుగా ఉంటుంది. కింద పీఠ భాగంలో TGFA అంటే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనే పేరు ఉంటుంది. ఈ గద్దర్ అవార్డులని 2012 నుంచి 2023 వరకు అనౌన్స్ చేశారు. వీటి ఎంపిక కమిటీ చైర్మన్గా మురళీ మోహన్ వ్యవహరించారు.